మాస్టర్ మైండ్ నెహ్రానే వణికించాడు. యెస్, ఇది నిజం. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ అలానే పంజాబ్ తలపడింది. అందులో అయితే ముందుగా గుజరాత్ బ్యాటింగ్ ఆడి 199 పరుగులు చేసిందనమాట. అందులో ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఓపెనర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఉండి 199 పరుగులు చేసింది అనంటే శుభ్మన్ గిల్ ప్రస్తావన చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. తను ఆచితూచి అడుగులు వేస్తూ సింగిల్స్, డబుల్స్, ఫోర్స్ ఆడుతూ ఒక రకంగా చెప్పాలంటే స్కోర్ బోర్డ్‌ని పరిగెత్తించాడు అని చెప్పుకోవచ్చు. తను చివరి వరకు ఉండి అసాధారణమైన బ్యాటింగ్‌తో 199 పరుగులు చేశాడు. ప్రతి ఒక్క బౌలర్‌ని ఊచకోత కోసాడు అని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఈ విషయం పక్కన పెడితే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆడినటువంటి పంజాబ్ అయితే స్టార్టింగ్‌లోనే మన కెప్టెన్ శిఖర్ ధవన్ వికెట్స్ కోల్పోయాడు. దాని తర్వాత బెయిస్టో అట 1/1 వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అవుటే వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో మిడిల్ ఆర్డర్‌లో వచ్చాడు మన శశాంక్ సింగ్. అద్భుతంగా ఆడాడనమాట. సో, కేవలం 29 బంతుల్లోనే 61 రన్స్ చేసి 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో అదరగొట్టాడు అని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఆశుతోష్ శర్మ డెబ్యూనే 20 lakhsతో బేస్ ప్రైస్‌తో తను వేలంలోకి వచ్చినప్పుడు పంజాబ్ కొనింది. ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ మ్యాచే తను అసాధారణమైన షాట్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 17 బాల్లోనే 31 రన్స్ కొట్టి 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడనమాట. శశాంక్ సింగ్ ఒక్కడే గెలిపించాడంటే ఖచ్చితంగా కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు కూడా స్ట్రైక్ ఇస్తూ ఇతను కూడా బ్రహ్మాండంగా ఆడాడు. అతనే ఆశుతోష్ శర్మ. బయట నెట్స్‌లో అందరి కోచెస్ లాగా తను నెట్‌లో కూర్చొని సైలెంట్‌గా ఉండిపోవడం ఆశిష్ నెహ్రా ఎప్పుడు కూడా 4 లైన్ దగ్గర ఉంటూ ఎవరి దగ్గర బౌలింగ్ వేపియాలి, ఎలా ఆడాలి, ఏ బ్యాట్స్‌మెన్ ఎక్కడ వీక్‌నెస్ పాయింట్స్ ఉన్నాయి అనంటూ ఫీల్డింగ్ సెట్ చేస్తూ శుభ్మన్ గిల్‌కి ఆచితూచి అడుగులు వేస్తూ అన్నీ కూడా అద్భుతమైన స్ట్రాటజీస్ ఎలా ప్లే చేయాలని చెప్పినా కూడా చివరికి గుజరాత్ ఓడిపోయిందంటే ఆశుతోష్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. తను ఏ మాత్రం కూడా బౌలర్స్ ఏ ఒక్క బౌలర్ తను ప్రెజర్ పెట్టలేకపోయారు. ప్రతి ఒక్క బాల్ షార్ట్ బాల్, ఫుల్ లెంత్ లేకపోతే షార్ట్ పిచ్ అన్ని బాల్స్ కూడా తన కవర్ డ్రైవ్స్ ఆడుతూ మంచి గేమ్ ఆడి విజయాన్ని అందించారని చెప్పుకోవచ్చు ఆశుతోష్ శర్మ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శశాంక్ సింగ్ అండ్ ఆశుతోష్ శర్మ ఇద్దరు కూడా పేరు మారి మోగిపోతుంది. ఎందుకంటే 100% ఓడిపోయే మ్యాచ్ని పంజాబ్ వాళ్ళిద్దరూ గెలిపించారు అని చెప్పుకోవచ్చు. మన ఎవరైతే కోచ్గా వ్యవహరిస్తున్నారో ఆశిష్ నెహ్రా సైతం ఆశ్చర్యపోయారనమాట శశాంక్ సింగ్‌కి అలానే ఆశుతోష్ శర్మ బ్యాటింగ్‌కి. సో, నిన్న మీరు చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ క్రెడిట్స్ ఇవ్వాలి అనైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా ఆడారనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వాళ్ళిద్దరి ఆట మీకెలా అనిపించిందని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.